మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రీసెంట్ గా కేజీఎఫ్ సినిమా కొన్ని కొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఒకప్పుడు బెంగళూరులో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కేజీఎఫ్ సినిమా రూపొందించబడింది. కేజీఎఫ్ సినిమాలో చూపించినట్లుగా ఆ గోల్డ్ మైన్స్ లో పనిచేసే కార్మికుల్ని నిజంగా అంత దారుణంగా హింసించేవారా? అసలు ఆ కేజీఎఫ్ మైన్స్ మొట్టమొదట ఎవరు కనుగొన్నారు? అసలు ఈ కేజీఎఫ్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. ఈ కోలార్ అనే ఊరు బెంగళూరు సిటీ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత కేజీఎఫ్ అంటే ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే బెంగళూరులో ఉన్న కోలార్ గోల్డ్ మైన్స్ అని అర్థం. ఆ రోజుల్లో ఆ కోలార్ గోల్డ్ మైన్స్ లో పనిచేసే కార్మికుల జీవితాల యొక్క యథార్థ ఘటనే కేజీఎఫ్ మూవీ. కేజీఎఫ్ బంగారు గనులు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఇది. ఒక అధ్యయనం ప్రకారం హరప్పా మొహంజదారో నాగరికత ఇక్కడే మొదలైంది. బంగారపు గనుల్ని వెలికి తీయడం ఆ కాలం నుండే స్టార్ట్ అయింది. గుప్తుల స్వర్ణయుగ కాలంలో 50 మీటర్లు భూమి లోపల తవ్వకాలు కొనసాగించి బంగారాన్ని వెలికి తీసేవారు. వాళ్ళ తర్వాత చోళులు, విజయనగర రాజులు, ఆ తర్వాత టిప్పు సుల్తాన్ కూడా ఆ బంగారు గనుల్లో బంగారాన్ని తవ్వకాలు కొనసాగించేవాడు. బెంగళూరు కోలారు సమీపంలో ఉన్న ఈ కేజీఎఫ్ గన్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ గా నిలిచాయి. కర్ణాటక రాష్ట్రంలోని ఈ కేజీఎఫ్ ప్రపంచంలోనే సాధారణమైన అంశం కాదు. అది తలుచుకుంటే వరల్డ్ బ్యాంకే అప్పిచ్చేయగలదు. కానీ ప్రస్తుతం కేజీఎఫ్ మూతబడిపోయింది. మరి ఈ కేజీఎఫ్ లో బంగారు తవ్వకాలు జరిగేటప్పుడు ఏ విధంగా ఉండేవి? 1802లో కెప్టెన్ వారెన్ అనే బ్రిటిష్ వ్యక్తికి గనుల తవ్వకాలకు అనుమతి లభించింది. ఆ తర్వాత బెంగళూరుకి చెందిన ఎంఎఫ్ లావెల్లీ అనే బ్రిటిష్ వ్యక్తి గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ మైసూర్ ప్రభుత్వానికి లెటర్ రాశాడు. ఎందుకంటే అప్పుడు ఆ మైసూర్ మహారాజు బ్రిటిష్ ఆధీనంలో నియమించుకున్న రాజు కాబట్టి. ఆ తర్వాత 1875లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తవ్వకాలకి మంజూరైనా గానీ తవ్వకాల ఖర్చు ఎక్కువైపోవడంతో తవ్వకాలని ప్రారంభించలేకపోయారు. ఆ తర్వాత జాన్ టేలర్ అనే ఒక ప్రైవేట్ కంపెనీని కలుపుకొని ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో తవ్వకాలు ప్రారంభించారు. కొన్ని వందల బ్రిటిష్ పౌరులు అక్కడికి తరలి రావడంతో ఆ ప్రాంతం అప్పట్లో ఒక చిన్న సైజ్ ఇంగ్లాండ్ లా తలపించేది. అక్కడ కోలార్ కాలనీస్ కూడా ఏర్పడ్డాయి. అప్పటి వరకు అక్కడ కరెంటు కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ బంగారు గనులు తవ్వకాలు మొదలయ్యాయో అప్పుడు వారు దగ్గరలోని నది నుంచి పవర్ ప్లాంట్ కూడా రప్పించుకున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే పవర్ ప్లాంట్ నుండి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి అతిపెద్ద కరెంట్ లైన్లను మొట్టమొదటిసారిగా అప్పుడే వేయించుకున్నారు. కర్ణాటకతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. 1901 నుండి 1910 సంవత్సరాల మధ్య కాలంలో కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే ఈ కేజీఎఫ్ గని నుండి రికార్డు స్థాయిలో 1,70,000 టన్నుల ఖనిజాన్ని బయటికి తీశారు. ఆ తర్వాత 1850లో బ్రిటిషర్ల పాలనలో భారీ ఎత్తున బంగారపు గనుల తవ్వకాలు సాగాయి. భారతీయులను బానిసలుగా చేసి వారితో తవ్వకాలు జరిపించేవారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి రుణం ఇవ్వలేమని చెప్పినప్పుడు అప్పటి ప్రధాని అయిన నెహ్రూ కేజీఎఫ్ ను ఆశ్రయించారు. ఇండియాలో విలువైన ఆస్తి ఉందన్న ఆయన ఈ గనులను చూపించే రుణం పొందాడు. అప్పట్లో కేజీఎఫ్ ని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున మాఫియా హింసలు జరిగేవి. కేజీఎఫ్ లోని చాంపియన్ రీవ్ అనే గన్లో దాదాపు 3 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపి 170 కేజీల ముడి ఖనిజాన్ని బయటికి తీశారు. 1902లో భారతదేశంలోని మొట్టమొదటి పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి పవర్ ముందుగా కోలార్ గన్లకే విద్యుత్ సరఫరా జరిగింది. అసలు నిజం చెప్పాలంటే ఆ పవర్ ప్లాంట్ పెట్టిందే కేజీఎఫ్ కోసం. ఆ తర్వాత గనుల తవ్వకాలకు డిమాండ్ పెరిగినప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కార్మికుల్ని అక్కడికి తీసుకువెళ్లేవారు. దీనివల్ల ఈ గని ప్రపంచంలోనే లోతైన రెండవ గనిగా ప్రాచుర్యం పొందింది. తర్వాత కాలంలో పెరిగిన తవ్వకాల వ్యయం ముడి ఖనిజంలో బంగారం శాతం గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. వేల ఏళ్లుగా లక్షల టన్నుల కొద్ది బంగారాన్ని ఇచ్చిన ఆ కేజీఎఫ్ గనుల్లో రాను రాను బంగారం తరిగిపోయింది. చివరికి దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చే ఎక్కువ అవడంతో భారతదేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ 2001 మార్చి 21వ తేదీన ఈ కేజీఎఫ్ ని మూసివేసింది. చూశారు కదా కేజీఎఫ్ చరిత్ర గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.